న్యూయార్క్ వేదికగా జూన్ 9 భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం కాంటియాగ్ పార్క్ లో ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. నెట్స్ లో త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ ను విసిరిన బంతులను ఎదుర్కొనేటప్పుడు రోహిత్ శర్మ బొటనవేలికి గాయం తగిలింది. బంతి గ్లోవ్స్ కు తగలడంతో రోహిత్ శర్మకు వెంటనే ఫిజియోథెరపిస్ట్ చికిత్స అందించాడు. బుధవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయంతో రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మరోసారి ప్రాక్టీస్ సెషన్ లో గాయం కావడంతో ఆందోళన కలిగిస్తుంది. గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం రోహిత్ శర్మ రేపు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి దాదాపు 5 మైళ్ల దూరంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈ ట్రాక్ పై బౌన్స్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు కోహ్లీకి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాక్టీస్ మ్యాచ్ లో బంతి ఓవర్ బౌన్స్ అవుతోందని ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హాయ్ క్రికెట్ లవర్స్, రోహిత్ శర్మ త్వరగా కోలుకొని రేపు జరిగే పాకిస్తాన్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయాలని కోరుకుందాం. అలాగే టీ20 వరల్డ్ కప్ టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.